హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీతు రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. నిజం తెలిసిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ డ్రామా చేస్తుంది శాలిని. క్రాంతి ప్రేమను వాడుకున్నాను కాని క్రాంతి మీద ప్రేమ అబద్ధం కాదని, క్రాంతిని విడిచిపెట్టి ఉండలేనని, ఆడదంటే నీలా ఉండాలని, నేను ఓడిపోయానని అంటుంది శాలిని. వదినా, తనను వెళ్లమను, నా మనసు మారొచ్చు అని క్రాంతి అంటే, అది నాకోసం మారొచ్చుగా. చంద్రలా అందరి ప్రేమను పొందాలని ఉంది. ప్రాణదీక్ష పెట్టిన దేవత చంద్రకు రుణం తీర్చుకోవాలనుకుంటున్నానని శాలిని అంటుంది. కాని క్రాంతి వినడు. నేను మారానని నీకు తెలిసేలా చేసే వెళ్తాను అని గన్ తీసుకొని కాల్చుకోవాలనుకుంటుంది శాలిని. కాని చంద్రకల్లా ఆపుతుంది. పశ్చాత్తాపం లేని బతుకెందుకు? నేను మారానని ప్రూవ్ చేసుకుంటాను చంద్ర. నాకొక్క అవకాశమివ్వు క్రాంతి అని వేడుకుంటుంది శాలిని. వదినా, తను డ్రామా చేస్తుందన క్రాంతి అంటాడు. సరే, నువ్వన్నట్లే నీకవకాశమిస్తాను. కాని దానికి నీ వల్ల బాధపడ్డ నా భర్త అనుమతి కావాలి అని జగద్దీశ్వరి అంటుంది. దాంతో రఘురాం కాళ్లపై పడి తనకు అవకాశమివ్వమని వేడుకుంటుంది శాలిని. నమ్మొద్దని క్రాంతి, మెడపట్టి గేంటేయమని శ్యామలా కామాక్షి అంటారు. ఆగండి, అవకాశమివ్వాల్సిందే. శాలిని వల్ల ఇంట్లో అందరికంటే ఎక్కువ బాధపడింది చంద్ర. తనొప్పుకుంటే ఇస్తానని రఘురాం అంటాడు. దాంతో చంద్రకళ కాళ్లపై పడుతుంది శాలిని. ఆ తర్వాతే విరాట్ కాళ్లపై పడుతుంది శాలిని. సరే, క్రాంతి సంతోషం కూడా ముఖ్యమే అని చంద్రకళ అంటుంది. లేదు, ఇంట్లో ఉండాలన్నీ నీ నిర్ణయం, కాని నా జీవితంలో ఉండాలనేది నా నిర్ణయం. నేను మనిషిలానే చూడను అని క్రాంతి అంటాడు. అన్నీ మరిచిపోయి నీ భర్త మనసు గెలుచుకో అని చంద్రకళ అంటుంది. దాంతో శాలిని ఇంట్లోకి వెళ్తుంది. ఇంకోసారి తోక జాడించాలని చూస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది జగద్దీశ్వరి. చంద్రకళను ప్రేమగా హక్ చేసుకుని మురిసిపోతుంది జగద్దీశ్వరి. తర్వాత శాలిని గురించి చెబుతూ షాకవుతారు కామాక్షి, శృతి. అలాంటి దాన్ని ఉంచుకోవడం కూడా రిస్కే. అత్తయ్య మావయ్య తప్పు చేశారనిపిస్తోందని శృతి అంటుంది. నిజం తెలిసిపోయింది కాబట్టి శాలిని అలా చెయ్యదు. అందరి కాళ్లమీద పడి క్షమించమని అడిగింది కదా అని కామాక్షి అంటుంది. శాలినికి హెల్ప్ చేసినందుకు మనం కూడా బుక్కైపోతామని శృతి అంటుంది. ఏది ఏమైనా నా తప్పు నేను సరిదిద్దుకోవాలని శృతి అంటే, ఇంత మెచ్యూరిటీ ఎప్పుడొచ్చిందే అని కామాక్షి అంటుంది. సిచ్యువేషన్స్ అని వెళ్ళిపోతుంది శృతి. క్రాంతి కోసమే శాలినిని వదిలేశానని రఘురాంతో అంటుంది జగద్దీశ్వరి. శాలిని వల్ల తాను కోల్పోయిన విలువైన క్షణాల గురించి చెప్పిన రఘురాం, తనకంటీ చంద్రకళ ఎక్కువ బాధలనుభవించిందని చెబుతాడు. చంద్ర మనసు చాలా గొప్పది అని శ్యామల మెచ్చుకుంటుంది. తను నా మేనకోడలు, నా ఇంటి దీపమని జగద్దీశ్వరి అంటుంది. క్రాంతి మనసు ముక్కలయ్యిందని అనుకుంటారు. ఇక శాలినికి చుక్కలే. నేను తొక్కిపెట్టి నార తీస్తాను, ఇప్పుడు లెక్క వేరు అని శ్యామల అంటుంది. చంద్రమీద ప్రేమవర్షంలా కురిపిస్తానంటుంది శ్యామల. మరోవైపు విరాట్ను వెనకనుంచి హక్ చేసుకుంటుంది చంద్రకళ. అంతా మంచే జరిగింది. శాలిని మారింది. ఒక క్రాంతినే కోపంగా ఉన్నాడు. మనసు ప్రశాంతంగా ఉంది అని చంద్రకళ అంటుంది. ఇక బుజ్జిపిల్లాడు ఇంట్లో సందడి చెయ్యాలని పిల్లల గురించి చెబుతూ శోభనం, కమిట్ అవడం గుర్తుచేస్తాడు విరాట్. ఈరోజు బ్రెయిన్ హీటెక్కిపోయింది కాబట్టి ఇవాళ వద్దు, దానికి మంచి ప్లానింగ్, అట్మాస్ఫియర్ కావాలి అని చంద్రకళ అంటుంది. చక్కెర పాయసం తీయగా ఉన్నా పాయసం తింటే వచ్చే ఫీల్ వేరు. అలాంటప్పుడు చక్కెర కోసం కకృత్తి పడతావేంటి బావా అని చంద్రకళ అంటుంది. తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ చంద్రను క్షమించమని అడుగుతుంది శ్యామల. తర్వాత ఇంట్లో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. 3 జంటలు కేక్ కట్ చేయాలని కేక్ తెప్పిస్తాడు రఘురాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.